యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. మీ స్నేహితులకైనా బంధువులకైనా మరి ఎవరికైనా సరే మొహమాటం లేకుండా ఉండండి. ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది జామీన్ అడుగుతారు. ఈ జామీన్ అడిగినప్పుడు నా స్నేహితులే, నా బంధువులే లేక మరి సొంత వారే అనుకుని మీరు దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే నిర్మోహటంగా ఉండండి. ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు లేదా వేల రూపాయలు జామీన్కి సంతకాలు పెట్టమంటారు. అలాంటప్పుడు మీరు జామీన్ ఉంటే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మీరు తప్పించుకున్నా లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఆ జామీను అదంతా కూడా మీరు కట్టవలసినంతా కూడా మీ నెత్తి మీద పడుతుంది. మరి ఆ కంపెనీ వాడైనా చిట్ ఫండ్ ఎవడైనా సరే వాళ్ళు వచ్చి మీ మీద కేసులు పెట్టి మీకున్న ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని కూడా జప్తు చేస్తారు. కాబట్టి చాలా జ్ఞానంతో, ఆలోచనతో, వివేచనతో ఉండండి. ఎంతో మీ దగ్గర రక్త సంబంధి మీ అన్ననో, చెల్లినో, మీ అక్కనో అయితే మీరు జామీన్ ఇవ్వచ్చు. కానీ అంతకు మించి వేరే బయట ఎవరికైనా జామీన్ ఇస్తే మీరు నష్టపోతారు. ఎందుకంటే ఇద్దరిని నేను చూసిన విధంగా ఒకడేమో కనపడకుండా పోయాడు, ఇంకొకడు కూడా వాడు మరి సొంత స్నేహితుడైన కూడా వాడు స్నేహితుడా లేకుండా ఎక్కడికో వాడు కూడా కనుమరుగైపోయాడు. ఇలా 2 కేసులు చూశాను. ఇద్దరు కూడా మరి కొన్ని వేలలో డబ్బులు వాళ్ళకి కట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏమో నోటీసులు పంపుతూ వచ్చారు చిట్ ఫండ్ వాళ్ళు. కాబట్టి ఎవరిని కూడా దయచేసి నమ్మకండి. ఇది నమ్మదగిన రోజులు కావు. మీరు బంధువులైనా కూడా వాళ్ళని కూడా నమ్మటం లేదు. మీ రక్త సంబంధి అక్క, చెల్లెలు, అన్నలు అటువంటి వాళ్ళకైతే మీరు ఇచ్చుకోవచ్చేమో. కానీ ఇక మిగిలిన ఎవరికైనా సరే మొహమాటం లేకుండా నిర్మోహటం ఉండండి. జామీన్ ఇచ్చి నష్టపోవద్దు. అంతేకాకుండా ఏదైనా పత్రాలు మీ తీసుకొచ్చి వాటి మీద సంతకాలు పెట్టమన్నా కూడా దయచేసి మీరు ఎవరు కూడా చూడకుండా పెట్టొద్దు, చదవకుండా పెట్టొద్దు. చాలా జాగ్రత్త వహించండి. అవసరమైతే ఎవరైనా అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టొచ్చా లేదని తెలుసుకుని మరి అటువంటి వాటి మీద సంతకాలు పెట్టండి. చాలా జాగ్రత్తగా ఆలోచనతో వివేకంతో. ఇది నమ్మదగిన రోజులు కానే కావు. ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి వివేకంతో ఆలోచిస్తూ ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.